6 గల్ఫ్ దేశాలు కూడా 'దురంధర్' సినిమాని బ్యాన్ చేశారు. దీనికి వాళ్ళు చెప్పే రీజన్ ఏంటి అంటే, ఈ మూవీ యాంటీ పాకిస్తాన్ నరేటివ్‌ని ప్రమోట్ చేస్తుంది. అందుకే బ్యాన్ చేశామని చెప్తారు. వీళ్ళ వ్యూవ్ ఎలా ఉంది అంటే, భారతదేశంతో వ్యాపారం చేస్తాము, కానీ పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడే కంటెంట్‌ను మాత్రం బ్యాన్ చేస్తాము. పాకిస్తాన్ గవర్నమెంటు సినిమాని బ్యాన్ చేసుండొచ్చు. కానీ అక్కడున్న ప్రజలు కొంతమంది ఆ సినిమాని ప్రశంసించారు. ఎందుకంటే వాళ్ళు నిజాన్ని అక్కడుండి చూశారు. ప్రత్యేకంగా కరాచీ, ల్యారీ ప్రాంతాల ప్రజలు. ఎందుకంటే వాళ్ళు ఆ పాత్రలను, అక్కడ జరిగిన హింసను, తమ గతాన్ని గుర్తించారు. ప్రభుత్వం దాచాలనుకున్న నిజం ప్రజలకు ఇప్పటికే తెలిసిపోయింది. ఈ సినిమాను డైరెక్ట్ చేసింది ఎవరంటే ఆదిత్య ధర్. ఇతనే 'ఉరి ద సర్జికల్ స్ట్రైక్' సినిమాని కూడా తీశారు. అది అయిన 6 సంవత్సరాల తర్వాత 'దురంధర్' సినిమాతో మళ్ళీ తిరిగొచ్చారు. ఇది ల్యారీలో జరిగిన ఒక రా ఆపరేషన్ ఆధారంగా తీసిన స్పై జియో పొలిటికల్ థ్రిల్లర్. ఈ సినిమాలో చూపించిన హింస అదేం ఎగ్జాజరేట్ చేయలేదు. ఇది ల్యారీ ఒకప్పుడు అనుభవించిన క్రూర నిజం. ఈ నిజాన్ని ప్రపంచం గుర్తుపెట్టుకోవడం పాకిస్తాన్‌కు ఇష్టం లేదు. అందుకే నిషేధించారు. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో యూట్యూబ్‌లో ఉంది.